హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనీష్ కిచెన్. ఇవాళ మనము బీరకాయ కర్రీ కారం లాగా చేసి చూపిస్తాను. చాలా ముందు ముసలోళ్ళు బాగా చేసుకుని తింటుండే కర్రీ. అలా ఒకసారి మీకు కూడా ట్రై చేసి చూపిస్తాను. చూడండి, బీరకాయలు 1/2 kg తీసుకున్నాను. ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను. వెల్లిగడ్డ ఒక 4 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. 4 పచ్చిమిర్చి, ఒక 4 టమోటాలు సన్నగా పీసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా కట్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. వాటర్ అనేది ఏమి యూజ్ చేయం ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొద్దిగా కాగాలి. ఇలా ఆయిల్ కాగింది కదా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. వెల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా ఎర్రగా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా వేసుకుంటున్నా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి కదా, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాలి. తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది. ఇలా కొద్దిగా వేసుకొని తొందరగా మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గాలి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి కదా ఎర్రగా. ఇప్పుడు బీరకాయలు వేసుకుంటున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గని అది బాగా బీరకాయని. ఇలా మూత పెట్టి మగ్గించుకుందాము. ఇలా బీరకాయ మగ్గుతుండగా ఇప్పుడు పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది పల్లీలు. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇవి కొద్దిగా చల్లార్చుకొని పౌడర్ లాగా పట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం టమోటాలు వేసుకున్నాము. ఇలా మొత్తం టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలో ఉన్న వాటరు, బీరకాయలో ఉన్న వాటర్ తోటి ఈ కర్రీ మొత్తం అయిపోతుంది. మనం వాటర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బీరకాయ తినడంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తింటారు.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో సరిపడా మసాలాలు కొద్ది వేసుకుందాము. కారం వేసుకుంటున్నా. 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పౌడరు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. అప్పుడే కొద్దిగా ఆనియన్స్లోకి వేసాను కదా. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాము. కారము, ఉప్పు మొత్తము మసాలాలన్నీ ఈ కర్రీకి మొత్తం బాగా పడుతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలలో మగ్గనిద్దాము సిమ్లో. ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి చూడండి, మొత్తం ఫ్రై చేసినాను. మొత్తం మిక్సీ పట్టినప్పుడు చాలా మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా బరకగా అలా రెండు సార్లు మిక్సీ పట్టుకుంటే చాలు. ఇలా వేస్తేనే అక్కడక్కడ పల్లీలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి మొత్తం వేసుకుందాము. ఈ పొడి వల్లనే ఈ కర్రీ చాలా టేస్ట్ ఫ్రెండ్స్. స్కిప్ చేయొద్దు. పొడి అలానే అయినా కూడా చేసుకోవచ్చు. పొడి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము. పల్లీల పొడి మొత్తం కర్రీకి బాగా పడుతుంది. వాటర్ ఎక్కడ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్లోనే చేశాను. ఇది తొందరగా చెడిపోదు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెడదాము. సిమ్లో పెట్టి ప్లేట్ పెడదాము. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉడుకుతుంది కదా. అంతే ఫ్రెండ్స్ కర్రీ. వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకొని కర్రీస్ వేడి రైస్లకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. ఇలా అయిపోయింది కదా, స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.